సార్ ఎలా ఉంది సూపర్ సిక్స్ అమలు ఎలా ఉంది? సూపర్ సిక్స్ ఏం జరగలేదని చెప్తున్నా కదా నేను. ఆయనే చెప్పాడు కదా, నేను చెప్పి అమలు లేదు, మీరు ఇప్పుడు అన్యాయంగా పాపం మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇప్పుడు చేయలేని చెప్పిన తర్వాత మీరు అమలు అని మళ్ళీ గీకడం తప్ప ఇంకేముంది దాంట్లో? అమలు చేయడం అడుగుతా ఉన్నాం. ఇప్పటికి 80% అమలు చేసి చెప్తున్నారు, మంత్రులు కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. ఆయన అమలు చేయాలంటే అంటే 15,000 ఇవ్వాలంటే, ఫ్రీ బస్ ఇవ్వాలంటే వాటికి సంబంధించి బడ్జెట్ కావాలి, గల్లా సహకరించాలని చెప్పి ఆయన చెప్తారు. అదే క్యాపిటల్ ఉన్న మంత్రులు ఏమో అది వాళ్ళ సమస్య, నన్నేం చేయమంటావు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో చంద్రబాబు నాయుడు గారేమో నాకు డబ్బులు లేవు, పైసలు లేవు, నేనేం చేయలేను, అంత అధ్యంసం అయిపోయింది ఆయన చెప్పుకొని, నన్ను చెప్పకపోతే తప్పు చేసినాను అయితే అని చెప్తున్నాను ఆయన చెప్పాడు. అది వీళ్ళేమో మీరు చెప్పింది నిజమే చూడలే, కానీ మీరు చెప్పింది నిజమై ఇవ్వాలని అంటుంటే ఏందో వాళ్ళ ముందు కూర్చొని ఎన్డీఏ శాసనసభ పక్షం కాకుండా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఫైనల్. ఈ రాజ్యంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఫైనల్. దేన్నైనా వీటో చేసే శక్తి అతనికి ఉంటుంది. సో లెట్ దే టాక్ బోత్. ఆయన క్యాబినెట్ ఆయన మాట్లాడుకొని మాట్లాడితే బాగుంది. సార్, గతంలో మీరు విద్యాశాఖ మంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఇది గుడ్ ఎనఫా అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మంత్రి లోకేష్ గారు ఏమో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తారు జగన్మోహన్ రెడ్డి, కంత్రి మామ అంటారు. మీరు విద్యాశాఖ మంత్రి కూడా చేశారు. అప్పటికి గత 5 ఏళ్ళు చూసుకుంటే ఎలా ఉంది? అంటే చదువు పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం ఉంటుంది. నేను ఒకటి అనుకునేవాడిని, నేను ఫస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పెట్టా ఒకటో క్లాస్కి. చాలామంది వ్యతిరేకించారు. అదేంటి ఎట్లా పెడతావు నువ్వు, అసలుకి 3వ క్లాస్ పైన ఇంగ్లీష్ పెట్టాలి కానీ 4వ క్లాస్ పెట్టాలి కానీ 1వ క్లాస్కి ఎట్లా పెడతావు? నేను సరే అదే సంశయంతో నేను కూడా కొద్దిగా తెలుగు భాష అదంతా కొద్దిగా నాకు చాలా నేను లవ్ ఇట్, నేను ప్రేమిస్తాను. తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని కోరుకుంటాను నేను, పై నుంచి కింది వరకు ఎక్కడెక్కడ ఉన్నా కానీ. పోతే మా ఊరికంటే ఆంధ్రలో పోయింది, మా ఊర్లో అడిగా ఇట్లా ఉంది ఏంది అన్న అని చెప్పారంటే, బొలుంది సార్ వాళ్ళ పిల్లలు ఏమో 3 ఏళ్ళ నుంచి అసలు మమ్మీ డాడీ అనొచ్చు, మన పిల్లకాయలు మాత్రం మా గారికి 10 ఏళ్ళ దగ్గర అనకూడదు. ఏమన్యాయం సార్ ఇది? వాళ్ళకి మనకి ఒకే చదువు పెట్టమని చెప్పండి. వాళ్ళకి మనకి ఒకే చదువు, ఏదైనా కానీ ఇంగ్లీష్ అనే పెట్టు, తెలుగు అనే పెట్టు, ఏదైనా పెట్టు, నీ బుద్ధి పుట్టింది పెట్టు. సో పెద్ద రిచెస్ట్ మ్యాన్కి మన ఊళ్ళో పనిచేసుకునే కూలి వాని కొడుకుతే ఒకే ఎడ్యుకేషన్ ఉండాలి, ఒకే ఫెసిలిటీ ఉండాలి. అప్పుడు మాట్లాడమని చెప్పండి సార్ ఇవన్నీ. లేకపోతే ఎందుకు ఊరికే ఇంగ్లీష్ పెడితే పోయింది ఏముంది లేదు సార్. ఇప్పుడు సగం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం కదా, గేట్ అంటాం, అది అంటాం, ఇది అంటాం, ఇంగ్లీషే కదా సార్ అంతా అది అని నాకు మామూలు పని చేసుకునే మా అన్న చెప్పాడు. కాబట్టి ఇది వాళ్ళు చూసేది నేను అట్లా అనుకున్నాను. నాకు ఒక డ్రీమ్ ఉండేది, అది నువ్వు డ్రీమ్ అన్నావి. ఆ డ్రీమ్ ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లాగా ఉండాలి. నాకు అదొక రఫ్ స్కీమ్ ఉంది, అప్పుడు చేయించాను నేను అక్కడ. ఎందుకంటే మళ్ళీ దాంట్లో స్వార్థం కూడా ఉంది నాకు. ఏంటంటే దీంట్లో మళ్ళీ మా వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సిస్టమ్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా పెద్ద ఆశ ఉండేది నాకు. ఏంటంటే అసలుకి అది దేశంలోనే హెల్త్ ఫర్ ఆల్, అట్లాగే ఎడ్యుకేషన్ అందరికీ, అందరూ ఒకటే హెల్త్ ఎడ్యుకేషన్ రెండు. రాష్ట్రం అంటే రాజ్యమే చూసుకోవాలి, దాన్ని తీసుకొని ఇంకా మళ్ళీ ఉండకూడదు. ఆ చైన్లు గీన్లు ఇవన్నీ ఇవన్నీ ఉండకుండా ఒకే విద్య ఒకే వైద్యం అందరికి ఉండాలని. బట్ ఇవన్నీ ఆలోచనలు ఇవన్నీ. సో తేడా ఏం నాకు ఆ రోజున స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి, బుక్స్ వచ్చాయి, వాళ్ళకున్న మిగతా డ్రెస్సెస్ ఇవన్నీ వచ్చాయి, యూనిఫామ్ అన్నీ వచ్చాయి, వాళ్ళన్నీ ఎక్విప్మెంట్ వచ్చాయి. అట్లాగే ఇంగ్లీష్ అంటే నేనేమంటే తెలుగు భాషని దాంట్లో ఉండాలి. ఇప్పుడు బైజూస్ ఈరోజు బైజూస్ అనొచ్చు, కానీ ఆ రోజు ఇది అందరూ బైజూస్ అంటే ప్రయత్నంలే కదా. అసలు బైజూస్ ఉండడమే పెద్ద ఒక స్టేటస్ సింబల్ లాగా చూపించిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి. సో అది ఒక ఆలోచన. ఎడ్యుకేషన్ హెల్త్ పట్ల నేను ఎప్పుడు ఉద్దేశం ఏంటంటే దిగిపోతున్న ప్రభుత్వం వస్తున్న ప్రభుత్వం కలిసి ఆలోచించి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు సమ్మతం ఉంది. అఫ్కోర్స్ ఇద్దరు ఒప్పుకున్నా ఏమి ఉండవు అనుకో, అదే సంగతి. బట్ ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ ఇది సొసైటీ బిల్డింగ్. అదేందో ఊరికి ఇట్లా కాదు, బాలే పక్కవే కాదు, ఇది ఒక సొసైటీ, ఒక జనరేషన్ బిల్డింగ్. ఇది ఈ రోజున పోయిన జనరేషన్లో దాంట్లో ఐఎమ్ ఆల్సో పేరెంట్, నేను ఒక తండ్రి. నేను ఎవరు చెప్పారు మీ అందరికీ? మీకైనా మారల్ క్లాసులు ఉన్నాయా? నీతి క్లాసులు చెప్పారా? ఎప్పుడు బల్లయ్యి తోము పరిగెత్తు ఆ బుక్కులు పెట్టు, అసలు ఇవి తప్పనిస్తే
ఇవి ఇస్తే తప్పనిస్తే వ్యాయామం చేయి, హాకీ ఆడుకోపో, లేకపోతే కబడ్డీ ఆడుకోపో, అట్లాగే వీక్లీ ఒక మోరల్ క్లాస్ అని చెప్పేసి ఒక మోరల్ క్లాస్ చెప్పు. చెప్పేవాడు ఉండాలి కదా, వినేవాడు ఉండాలి కదా. వినేవాడు ఉన్నారు రెడీగా, చెప్పేవాళ్ళు లేరు. నువ్వేం చెప్తే అది. అదే కాబట్టి సో ఎడ్యుకేషన్ని అది ఎక్స్పెరిమెంట్, నాట్ ఎక్స్పెరిమెంటల్. ఈ ప్రభుత్వంలో ఇంకా ఏం కనపడడం లేదు. ఈ ప్రభుత్వంలో అమ్మ కూడా ఇవ్వలేదు అనే ఒక అంశం మాత్రం కనిపిస్తుంది, కానీ కొత్తగా వచ్చిన మార్పులు ఏమున్నాయి దీంట్లో నాకేం కనపడలేదు. సార్, మీరు పార్టీలో జాయిన్ అయ్యే ముందు మీతో పాటు సహచార మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యప్రసాద్ కొన్ని కామెంట్ అయితే చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో దళితులకి చాలా అన్యాయం జరుగుద్ది, ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రేమగా ఉంటారు, తర్వాత దగ్గరికి రానట్టు కూడా అవకాశం ఉండదు. నా అనుభూతి చెప్తున్నాను, శైలీనాథ్ ఒకసారి దీని గురించి ఆలోచించాలని చెప్పి చెప్పారు డొక్క మాణిక్యప్రసాద్. అంటే పార్టీలో జాయిన్ అయ్యే ముందు చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. జాయిన్ అయిన తర్వాత మనకు ఎస్సీలు అంటేనే కొంత చిన్న చూపు చూస్తారు, దూరం పెడతారు, అవమానాలు జరుగుతాయని చెప్పారు. నాకంటే పెద్ద అతను ఎస్సీ యాక్టివిస్ట్, మాణిక్య మిత్రుడు కూడా. ముందు చెప్పేలే అతను అంతా అయిపోయాక జాయిన్ అయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు. సో ఏమంటా అంటే జగన్మోహన్ రెడ్డి కవులు కూడా విషవలయం చెప్తారు ఆయన. అతను అనుభవాలు ఏదో అతను చెప్పనేయండి. ఇప్పుడు ఉన్న వాళ్ళే మేమందరూ కూడా నాకు అట్లా కనపడలేదు. నాకు ఈరోజు పరిచయం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఈ మధ్య పరిచయం కావచ్చు కాక, నాకు చాలా కాలం నుంచి తెలుసు. నాకు బాగా తెలుసు. నాకేమీ అట్లా కనపడలేదు. అంటే భారత సమాజంలో లేకపోతే ఈ హిందూ సమాజంలో, భారత సమాజంలో దళితులు దాని గురించి ఆలోచన చెప్తా ఉన్నా. ఎన్డీఏ దగ్గర ఉంటుంది. బట్ నేను మా మాణిక్య ప్రసాద్కి సలహా కూడా ఇచ్చే పొజిషన్ లేను. మేధావి వారు మేధావి. కాకపోతే సలహాలు ఇచ్చే ముందుగా ఇచ్చే ఆలోచన అలవాటు పెట్టుకుంటే బాగుండేది మా వాడికి. ఓన్లీ అది వాడి అభిప్రాయం. మా రాయలసీమలో కదా ఈ గౌరవ పదాలు చచ్చిపోతాం మేము ఆఖరికి. సో దిట్స్ రైట్ అంతే. అందుకంటే నాకు పెద్ద ఆలోచన లేదు, కామెంట్ లేదు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు. ఇంకా పార్టీలో ఇంకా ఎంతమంది నాయకులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే కొంతమంది వస్తున్నారని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. నాకేం తెలుసు. శైలజనాథ్ గారి పార్టీలు మా కాంగ్రెస్ నుంచి వచ్చారు కనుక వైసీపీకి ఇంకా చాలామంది కొన్ని జిల్లాలు ఖాళీ అవుతుందంటారు. అవునా? నాకైతే తెలియదు. నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. రఘువీరెడ్డి గారు వస్తున్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ వస్తున్నారు, పల్లంరాజు వస్తున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతుంది కదా. అసలు వీళ్ళు నాకంటే ఎంత పెద్ద సీనియర్లు, వాళ్ళు యాక్టివ్ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు నేను చాలా పిల్లగాడిని కదా. చాలామంది రగర్నలాటలు మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్గా పనిచేస్తుండేవాడిని. సో వాళ్ళకి చెప్పేంత వాళ్ళమా మనం ఏమైనా. బట్ ఒక మాట స్పష్టంగా చెప్పగలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలు అమలు చేయబడతా ఉన్నాయి. దీన్ని అందరూ గమనించమని కోరుతా ఉన్నాను.